దేవుని సన్నిధానంలో మన హృదయాలను మనం సమర్పించి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ధ్యానం కొరకై మత్తయి సువార్త 6వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం దాని యొక్క 6వ వచనాన్ని మనం చదువుదాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. పరిశుద్ధ వాక్యంలో యేసు ప్రభు వారు ప్రార్థనను గురించి చాలా స్పష్టమైన మాటలు తెలియపరచుచున్నాడు. మీరు ప్రార్థన చేయునప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ప్రార్థన రహస్యమైన ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, సమాజముగా కూడి ప్రార్థన చేయటం ఉన్నది, వ్యత్యస్తమైన ప్రార్థనలు ఉన్నాయి. సమాజముగా ప్రార్థించటం అందరూ మనల్ని గుర్తిస్తారు. కుటుంబములో అందరూ కలిసి ప్రార్థన చేస్తే అది కుటుంబ ఐక్యతకు కారణమవుతుంది. కానీ రహస్యమందు చేయుచున్న ప్రార్థన ఎవరికీ తెలియదు. రహస్యమందు చేయుచున్న ప్రార్థనకు ప్రతిఫలం ఉంది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈ రోజులలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది, మీరు బహిరంగంగా చేసిన ప్రార్థన కంటే ఎక్కువగా మీరు వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థన చేయాలి. ఆమేన్. వ్యక్తిగతంగా రహస్యమందు భర్త డ్యూటీకి వెళ్ళారు, పిల్లలు కాలేజీకి వెళ్ళారు, భార్య ఒకరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రార్థనలో సమయం గడపాలి. దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాలి. ఏమని ప్రార్థన చేస్తామని కొందరు అడుగుతారు. ఎంతసేపు ప్రార్థన చేయగలము అని మరి కొందరు అంటారు. మీరు ప్రార్థన అనేది దేవునితో కమ్యూనికేషన్. దేవునితో కమ్యూనికేషన్ మొదలు పెడితే అది ఎంతసేపు అయినా మీరు చేయగలరు. దేవునితో మాట్లాడుచున్నటువంటి ఆ అద్భుతమైన సమయం అది చాలా విలువైనటువంటిది. దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని ప్రభు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన అది చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దాని 6వ వచనాన్ని మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం దాని 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలేను కదా. నమ్మవలను కదా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటానికి ఆశించుచున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండటం అసాధ్యం. దేవుని సన్నిధికి వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఆయన ఫలమిచ్చువాడు అని ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి విశ్వాసముతో అడుగుపెట్టుచున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప అనుగ్రహిస్తారు. దేవుని అందు విశ్వాస సహితమైన ప్రార్థన చేయుచున్న ప్రతి వానికి దేవుడు దీవెనలు అనుగ్రహిస్తారు. మనుషులెవరూ నన్ను గుర్తించకపోవచ్చు, మనుషులెవ్వరూ నన్ను సర్టిఫై చేయకపోవచ్చు, కానీ మీరు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో చేయుచున్న ప్రార్థనకు ఫలితం ఉంది. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటా, ఎందుకు ఇంత ప్రార్థన, నేను ప్రార్థించినంత ఎవ్వరూ ప్రార్థన చేయకుండా ఉండొచ్చు. నేను చాలా ప్రార్థించాను కానీ అన్ని దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. నేను చేసిన ప్రార్థనకు ఫలితం ఎక్కడుంది? ఎంతగా దేవుని దగ్గరికి నేను వస్తామనుకుంటే అంతగా శత్రువు నాకు అభ్యంతరాలు కలగజేస్తున్నాడు. ఎంతగా దేవునికి ఇష్టుడిగా ఉండాలి అని నిర్ణయిస్తే అంతగా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంది. ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తే అంత నిరుత్సాహకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉంది.
ఇక నేను ప్రార్థన చేయను. ఇది సాతాని ఒక తంత్రమే. ఎందుకు తెలుసా? నువ్వు దేవునితో కమ్యూనికేట్ చేయకూడదు. నీవు నిరాశ చెందిపోవాలి. నీ జీవితంలో ఫలితం లేదు అని నీ అంతరాత్మ ఒప్పింప చేసుకోవాలని నిన్ను నిరుత్సాహపరచడానికి సాతాను ఇటువంటి ఒక తంత్రం వాడుకుంటాడు. నువ్వు ప్రార్థిస్తే ఏం లాభం? కుటుంబ సభ్యులు కూడా కొందరు అడుగుతారు, పెద్ద భక్తురాలు, పెద్ద భక్తులు ప్రార్థన చేస్తున్నావు, ఏం ఫలితం? అక్కడ నష్టపోయింది, ఇక్కడ నష్టపోయింది, అక్కడ కూలింది అని చెప్పి మనల్ని వారు ఎగతాళి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన ఏది కూడా నిరర్ధకం కాదు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు పెట్టిన డిపాజిట్సే. నీ ప్రార్థనలన్నీ కూడా ఫలితం రాలేదని నిరుత్సాహపడద్దు, నష్టం జరిగిందని కలత చెందొద్దు. నీ ప్రార్థనలన్నిటికీ ఒక జవాబు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బహిరంగంగా అరగంట ప్రార్థన చేస్తే రహస్యంగా 1 గంట ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ ఆత్మీయ జీవితం కట్టబడతాయి, మీ ఆత్మీయ జీవితం మెరుగుపరచబడతాయి. మనుష్యులు మన కోసం చప్పట్లు కొడితే 2 రోజులే కొడతారు. దేవుడు మనల్ని అభినందిస్తే అది శాశ్వతంగా ఉంటాయి. మనల్ని నిరుత్సాహపరచడానికి సాతాను ఎన్నో తంత్రాలు వినియోగించవచ్చు, కానీ నువ్వు నిరుత్సాహపడిపోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న తన బిడ్డలకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని విశ్వసించాలి. విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళాలి. మన ప్రార్థన ఆలకించు దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. సాతానుగాడు ఎన్ని తంత్రాలు వాడినా సరే దేవుడు అద్భుతమైన దిశలో నిన్ను నడిపించడానికి ప్రణాళిక వేస్తాడు. నువ్వు నిరాశ చెందాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు, నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు, నీకు అనవసరం. దేవుడు 6 నెలలు ప్రార్థన ఆలకించలేదని నీకు అనిపించినా 7వ నెలలో ఒక్క క్షణంలో దేవుడు వాటన్నిటికీ కాంపెన్సేషన్ ఇవ్వగలడు. ఆమేన్. కాబట్టి నిరుత్సాహం అనేది రానే రావద్దు. యోబు చెప్పిన మాట మీరు మర్చిపోవద్దు. యోబుకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారందరూ వచ్చారు, యోబు నీ కుమారులందరూ చనిపోయారబ్బా, నీ కుమార్తెలందరూ చనిపోయారు, నీ ఆస్తి ఎంత ధ్వంసమైంది, ఒండెలు, గాడిదలు, ఎద్దులు, మేకలు, గొర్రెలు అన్నీ చనిపోయినాయి, నీ ఇల్లు కాలిపోయింది, నీ పొలంలో ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు దేవుడు. నీవు చేసిన పాపం అల్లర చిల్లర కాదు, దాని శిక్ష ఇంత భయంకరమా? మా చరిత్రలో ఇంతగా శిక్షింపబడిన ఒక వ్యక్తిని మేము చూడలేదయ్యా. యోబు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. లాస్ట్కి చెప్పాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కోసమే నిలబడతా. ఏ మాటల చేతనైనను దేవుణ్ణి దూషించలేదు. దేవునికి స్తోత్రం. నా దేహం ఇలా నశించిపోయినా సరే నా సొంత కనులారా నేను ఆయనను చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నిరీక్షణ నువ్వు పోగొట్టుకోవద్దు. సాతాను అంటాడు, నీవు చేసినంత ప్రార్థన నీ ఊరిలో ఎవడూ చేయలేదు. అప్పుడు మనం కూడా అనుకున్నాం, అవును కరెక్టే కదా. కానీ నీకు ఫలితం దొరకనట్టు ఎవ్వరికీ లేదు. అందరికీ ఫలితాలు వచ్చినాయి, అందరూ ఆనందించారు, అందరూ సంతోషించారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ ప్రార్థన చేస్తే ఏం లాభం? దేవుడు అంటున్నాడు, రహస్యమందు నీవు చేయుచున్న ప్రార్థన ప్రతిఫలముతో కూడినది. దేవునికి స్తోత్రం. నిన్ను నిరుత్సాహపరచడానికి, నీ ఆత్మీయ స్థితిని తారుమారు చేయడానికి సాతాను ఎన్నో రకాలైన తంత్రములను తీసుకొని నీ దగ్గరికి వస్తాడు. కానీ నువ్వు నిరుత్సాహపరచబడద్దు. నీవు ఒక పోరాటంలో ఉన్నాడు. నీ పోరాటం 1 రోజో 2 రోజో ప్రభు మాత్రమే ఎరిగి ఉన్నాడు. నువ్వు దాన్ని కొనసాగించాలి. బాటిల్ ఫీల్డ్లో ఉన్న ఒక సైనికుడు, నేను చక్కగా 7 వారాలు పోరాడాను, ఇక ఈ వారం నేను మామూలుగానే పోరాడుతా, ఏమవుతుంది? చచ్చిపోతావు.
7 వారాలు సూపర్గా పోరాడాను, ఈరోజు మాత్రం నేను మామూలుగానే ఉంటాను అని అనుకుంటే ఏమవుతుంది? శత్రుని ఆ బాణములు నీ మీద గుచ్చుకుంటుంది. నీ డాలును సరిగా పట్టుకోవాలి. ప్రతి క్షణం నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎవరికి పోరాటం తెలుసా? దేవునితో నడిచిన వారికి మాత్రమే పోరాటం. అపవాది బుట్టలో ఉన్నోనికి ఏం పోరాటం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అపవాది బుట్టలో ఉన్నావా, నీకు నో పోరాటం. వానితో నీకు ఫ్రెండ్షిప్ ఉంది, వాడు నీతో ఎందుకు పోరాడుతాడు? నేను దేవుని కొరకు నిలబడతా, నేను దేవుని చిత్తం నెరవేరుస్తా, నేను ఆయన వాక్యం పాటిస్తా అని చెప్తానే పోరాటం. కాబట్టి దేవుని కోసం నిలబడడానికి ఆశించుచున్న ప్రతి ఒక్కరికి ఈ పోరాటం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను 6 100 ప్రభు కోసమే అని నువ్వు చెప్పావా, నిన్ను నలిపివేయడానికి ఉన్న మార్గాలన్నీ చేస్తాడు. ఇంతకాలం నిన్ను అభినందించిన వాళ్ళు నిన్ను దూషించడం మొదలు పెడతారు. ఇంతకాలం నిన్ను పొగిడిన వారు ఇప్పుడు నీ తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? నువ్వు దేవుని కొరకు గట్టి నిర్ణయం తీసుకున్న కారణమును బట్టి సాతానుగాడు నానా రకాలైన తంత్రములు నీకు విరోధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు దేవుని సన్నిధిలో నీవు పోరాటంలో ఉన్నావు అని గ్రహించాలి. నీవు నమ్మకంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ప్రార్థన అంటే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? బ్లాంక్ చెక్ సైన్ చేసి నాకు ఇచ్చేసేయాలి, ఇక నా అవసరతలన్నీ నేను రాసుకుంటా, లెక్కబెట్టి దానికి 5,000, దీనికి 10,000, దానికి 15,000, దానికి 25,000, దానికి 1,00,000, ఇవన్నీ కలిపి 1-2 కోట్లు నేను రాసేస్తా, సంతకం పెట్టి బ్లాంక్ చెక్ నాకు ఇచ్చేసే అని చెప్పినట్టే మనం ప్రార్థన చేసినప్పుడు ఉన్న మన ఫీలింగ్. దేవుడు అలా ఎవరికి చేయరండి. నా కుమారుడు దేవుని మార్గంలో నడవాలి అని నాకు ఆశ ఉన్నందుకు ఆయన అడిగినప్పుడల్లా నేను పైసలు ఇవ్వను. నేను ఎప్పుడైనా ఇస్తే ఎందుకురా అని అడుగుతా. మళ్ళీ సాయంత్రం వరకు ఏది లెక్క అని అడుగుతా. లెక్క అడగడం పీసనారి కాబట్టి కాదు. నా కొడుకు దేవునికి ఇష్టం లేని ఏ పనికి కూడా 5 రూపాయలు ఖర్చు పెట్టొద్దని నాకు ఆశ. మా పెద్దబాబు హాస్టల్లో ఉన్న కాలం నాకు బాగా గుర్తుంది. ఎవ్రీ టైం ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని బిల్స్ పట్టుకొని వస్తాడు. ఆ బిల్స్ అన్నీ తీసి చూస్తే ఇంటికి ఫోన్ చేసిన బిల్సే. ఆయన ఒక జ్యూస్ తాగాడని, లేకపోతే ఒక హోటల్ పోయాడని, ఇవన్నీ ఇట్లాంటి బిల్స్ ఏమి లేదు. అరే నీవు హాస్టల్లో ఉన్నవరా, కొంచెం మధ్యలో పోయి ఏమైనా తిను త్రాగు అని చెప్తే మొత్తం ఇంటికి ఫోన్ చేయడానికి ఉన్న బిల్స్ అవి ఉన్నాయి తన దగ్గర. నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అందరి పిల్లలు సినిమాలకు తిరిగినప్పుడు, అందరి పిల్లలు హోటల్ చుట్టూ తిరిగినప్పుడు ఆయన తన హాస్టల్లో ఉండి చదువుకున్నాడు, దేవుని వాక్యం చదివాడు, నోట్బుక్లో అవన్నీ రాసుకున్నాడు. నేను ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా ఆయన ఇంటికి వచ్చినా ఆ బుక్ తీసుకొచ్చి నాకు చూపెట్టేవాడు. ప్రతిరోజు చదువుకున్న వాక్య భాగం నుంచి ఆయన నేర్చుకున్న పాఠాలు అందులో రాసేవాడు. నేను ఫస్ట్ చూసేది తన ప్రోగ్రెస్ రిపోర్టో లేకపోతే తన ఆన్సర్ షీటో కాదు, నీ పర్సనల్ స్టడీ బుక్ ఎక్కడా. నేను అవి చూచి దానిని చూచి నేను నా రిమార్క్స్ చెప్పేది, నేను సంతోషించేది. ఈరోజు ఆయన సేవకుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎరుస్తారు. ఎవ్రీడే లైఫ్లో వారికి ప్రార్థన లేదు. నేల రాలుతుంది అని అనుకున్నప్పుడు వారు పారాషూట్ ఎక్కడ ఉన్నదని వెతికినట్టు ప్రార్థన కొరకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం అనుదిన జీవితంలో మనుషులందరితో సంభాషించే దానికంటే ఎక్కువగా దేవునితో సంభాషించాలి. మనలో కొంతమంది రాత్రి 1 గంట వరకు కూడా నిద్రపోరు. ఎందుకంటే ఇవన్నీ చూడాలి కదా. వాట్సాప్, వీచాట్, ఇంకా ఫేస్బుక్, చాలా యాక్టివిటీస్ చూసి ఇంకా ఏమీ లేదు అనుకున్నప్పుడు లేచి కూర్చొని ప్రభువా రాత్రి నిద్రపోతున్నాను. కొంతమందికి అది కూడా చెప్పడానికి ఉన్న ఓపిక ఉండదు. ఎందుకంటే చెవి దగ్గరనే ఫోన్ ఉన్నది, ఎప్పుడు మోగినా వెంటనే మాట్లాడాలన్నట్టు కొందరు ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని కూడా నిద్రపోతారు. ఎందుకంటే ఏ చిన్న సప్పుడు వచ్చినా
మళ్ళీ వారు అవైలబుల్గా ఉండాలి. వారి ఫ్రెండ్ మాట వినడానికి ఇంత ఆసక్తి చూపిస్తే నీ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడానికి, ఆయన స్వరం వినడానికి నీకెంత ఆసక్తి ఉండాలి. ప్రార్థన అనున్నది మన జీవితాన్ని అద్భుతంగా మలుచుచున్నటువంటిదే. ప్రార్థన మన జీవితంలో చాలా అవసరమైనటువంటిదే. ప్రార్థన అనుభవం లేని వారు ఎవరైనా ఈ రాత్రి కూడికల్లో అటెండ్ అవుతున్నట్లయితే, ఈరోజు ఒక మంచి రోజు. మీకు తెలుసా, ఈరోజు చాలా మంచి రోజు. దేనికి? ప్రార్థన మొదలు పెట్టడానికి. హల్లెలూయా. మీరు ప్రార్థన మొదలుపెట్టండి, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టండి, మీ విషయాలన్నీ దేవునికి తెలియపరచండి. ఆయనకు తెలుసు, కానీ మీరు జ్ఞాపకం చేయాలి. మీరు చేసేది రిమైండర్స్. దేవునికి మీరేం చేస్తున్నారు? మీ ప్రార్థనలన్నీ కూడా రిమైండర్స్. రిమైండ్ యువర్ నీడ్స్ విత్ గ్రాటిట్యూడ్. మీ అవసరతలన్నీ కృతజ్ఞతలతో దేవునికి తెలియచేయండి. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక నిజమైన ప్రార్థన దేవుని సన్నిధి నుండి అద్భుతమైన ఆశీర్వాదములను పొందుకునేటువంటిది. మీ ప్రార్థన ద్వారా దేవుణ్ణి మార్చలేవు, కానీ నీ ప్రార్థన ద్వారా నువ్వు నిన్ను మార్చుకుంటావు. ఆమేన్. దేవుడు ఆశించినట్లు మీరు మారుతారు. ప్రార్థన ద్వారా మీరు మారడం కాదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను కొంచెం మాత్రమే ప్రార్థన చేస్తాను అంటే, లైట్ ఇక్కడ ఉంది, నేను అటు చూస్తున్నాను. నా ఈ ముఖంలో వెలుగు లేదు. ఎప్పుడైతే నేను వెలుగు ఉన్న చోటికి తిరుగుతానో నా ముఖం మీద మంచి వెలుగు వస్తాయి. ఈ నల్లని కొంచెం మంచిగా చూపించగలుగుతాం. అర్థమైందా? మీరు దేవునికి ఎంత దూరంగా ఉంటారో అంతా మీరు చీకట్లో ఉంటారు. ఎప్పుడైతే మీరు నీతి సూర్యుని వైపు మీరు చూచుచున్నారో మీ ముఖంలో ఆయన కాంతి ప్రజ్వలించును. అప్పుడు మీ ముఖం అందంగా కనిపిస్తాయి. మీరు ఆ ప్రభువుతో సంభాషించాలి, ఆ ప్రభుని వెతకాలి, ఆయన ముఖమును మీరు చూడాలి. అప్పుడు మీ ముఖం ప్రజ్వలించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేయదగినట్లు మిమ్మల్ని మీరు దేవుని కోసం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థనలన్నిటికీ ఒక రివార్డ్ ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నారు. ఆయన మన జీవితంలో ఖచ్చితంగా రివార్డ్ ఇస్తాడు. మనం పొందేటువంటి ఆశీర్వాదాలన్నీ దేవుడిచ్చు బహుమానములే. దేవుడిచ్చు బహుమానమే. కుమారులు దేవుడిచ్చిన బహుమానం అని బైబిల్ అంటున్నారు. అవును కదా? మరి బిడ్డలు కాదా? బిడ్డలు దానం, కుమారులు బహుమానం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? కొంతమందికి అయినా ఉండొచ్చు. కానీ బైబిల్ చూస్తే అక్కడ కుమారులు అని రాయబడిన దగ్గర చిల్డ్రన్ అని రాసి ఉంది. చిల్డ్రన్ అంటే సంతానము దేవుడిచ్చు బహుమానం. అది కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు. అమెరికాలో ఉన్న మనుషులు అమ్మాయి పుట్టాలని ప్రార్థన చేస్తారు. ఇండియాలో ఉన్న మనుషులు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? అక్కడ అబ్బాయి కట్నం ఇవ్వాలి, పెళ్లి ఖర్చులన్నీ అబ్బాయి పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మాయి కట్నం ఇవ్వాలి, పెళ్లి ఖర్చులన్నీ అమ్మాయి పెట్టుకోవాలి. భారమని ఇక్కడున్న మనుషులు నాకు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేస్తారు, అక్కడున్న మనుషులు అమ్మాయి పుట్టాలని ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఒకరికి పెళ్ళి అయిన తర్వాత ఒక బాబో పాప పుట్టిన తర్వాత అతనికి ఈమెకి సరిగా కలిసి రాలేదు, వారు విడిపోదాం అనుకున్నా తనకున్న ఆస్తిలో సగం ఈ అమ్మాయికి ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడైతే ఇచ్చిన కట్నం ఇస్తే సరిపోతాయి, అటు ఖర్చు పెట్టిన డబ్బు మనకిస్తే సరిపోతాయి. అక్కడ అట్లా కాదు. ఆ పురుషుని ఆస్తిలో సగం ఆ స్త్రీకి ఇవ్వాలి. నేనేమంటున్నాను మీకు, పిల్లలు దేవుడిచ్చిన బహుమానమేనండి, దానం కాదు. బిడ్డలు మనకివ్వబడిన దానం కాదు, బహుమానం. బహుమానం అంటే అదొక గిఫ్ట్, అదొక బహుమానానికి ఏమంటారు,
బ్లెస్సింగ్ విత్ అన్ అప్రిసియేషన్ కదా. సో మనకొక అప్రిసియేషన్తో ఇచ్చేటువంటి ఒక బ్లెస్సింగ్. దేవుడు మీ జీవితంలో అనేకమైన అప్రిసియేషన్తో కూడిన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని దేవుడు ఇష్టపడుచున్నాడు. దానికి మీరేం చేయాలి? ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయనకు ఒబీడియంట్గా కనబడాలి, ఆయన చిత్తం మీరు నెరవేర్చాలి. ఇవి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. ఈ కుమారుడు ఏడాదికి ఒకసారి గుడికి వచ్చేవాడు కాదు, ప్రతి వారం నా మందిరానికి వచ్చేవాడు. ఈ కుమార్తె ఆమె తన కన్నీటి ప్రార్థన రహస్య స్థలమందు నాకు వినిపించేది. ఈ విధంగా దేవుడు వాటికి రివార్డ్ ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. మీరు చేయు ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఇక్కడ కీబోర్డు వాయించి మళ్ళీ ఇంటికి పోయి నిద్రపోతే ప్రతిఫలం ఉండదు. మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. దేవా, నా చేతులారా ఈ కార్యములు చేయడానికి నువ్వు కృప ఇచ్చినందుకు స్తోత్రం. ఈ చిన్ని జీవితాన్ని ఆశీర్వదించు ప్రభువా, నీకు ప్రయోజనకరంగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దీవెనలతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హైలీ ప్రొఫెషనల్ చేయాల్సిన పనులు చిన్నపిల్లలు చేస్తున్నారు మన మందిరంలో. దేవుడు మన మందిరాన్ని ఎంతగా ఆశీర్వదించారండి. ఎవరూ లేకపోయినా ఇక్కడ ఏమీ లోటు లేకుండా సమస్తం దేవుడు చేస్తున్నాడు. ఎంతమంది దానికి దేవునికి వందనాలు తెలియపరుస్తారు? దేవుని అద్భుతమైన హస్తం. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఒకరిని తన పరిచర్య కొరకు పిలిస్తే అక్కడున్న లోటన్నీ దేవుడు తొలగిస్తాడు. అందుకే అబ్రహామును పిలిచిన పిలుపు వెనకాల ఆశీర్వాదం ఉండే. నిన్ను ఆశీర్వదించు వాణ్ణి నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వాణ్ణి నేను శపిస్తానన్నాడు. కాబట్టి నీవు దేవుని కార్యం నమ్మకంగా చేస్తూ ముందుకు పోవాలి. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తారని ప్రభు చెప్పారు. అద్భుతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఆయన అందుబాటులో మనం ఉండాలి. కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించడానికి తగినటువంటి మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. దేవుని దీవెనలు అన్నిటిలో, దేవుని ఆశీర్వాదములు అన్నిటిలో శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని యొక్క సాన్నిధ్యమే. ఆమేన్. ఆయన మనతో కూడా వస్తున్నాడు అనేదే అన్ని బ్లెస్సింగ్స్ కంటే శ్రేష్టమైనటువంటిది. దేవుడు నాతో వస్తున్నాడు, ఈ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు సనగడు, ఈ కాన్ఫిడెన్స్ ఉన్నవాడు గునుగడు. దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా సంతోషించి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో తన కృప అనుగ్రహించి మనతో కూడా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మన జీవితంలో అద్భుతమైన కృపలతో నింపి మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుడు మనతో కూడా వస్తే మొదట మనం చేసేది ఏంటి తెలుసా? మన పాపాలు ఒప్పుకుంటాం. ప్రభువా, నువ్వు నాతో కూడా వస్తున్నావే, నేను యోగ్యుడను కాను, నేను అయోగ్యుడను, నన్ను క్షమించు. ఇది ఎవరు చేశారు? ఆ జక్కయ్య చేశాడు. చెట్టు దిగాడు, నేను ఈరోజు నీ ఇంట్లో బస చేయబోతున్నానని ప్రభు చెప్పాడు. ఆయన తొందరపడి దిగి వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు, నా ఇంట్లో నేను ప్రభుని ఎలా ప్రవేశపెట్టాలి? అన్యాయంగా తీసుకున్నది అంతా నా ఇంట్లో ఉంది. అందుకే చెప్పాడు, ప్రభువా, ఎవరి దగ్గరనైనా అన్యాయంగా తీసుకుంటే నేను 4 రెట్లు వాపస్ ఇస్తాను. ఇంకా కొంత దూరం పోయినప్పుడు చెప్పాడు, నా ఆస్తిలో సగం నేను దానం చేయడానికి ఇష్టపడుచున్నాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి అన్యాయంగా తీసుకున్నాను, ఇక్కడి నుంచి అన్యాయంగా తీసుకున్నాను, ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను నడుస్తున్నాను కనుక నేనేం చేస్తా, ఇవన్నీ నేను ఇవ్వడానికి రెడీ అని చెప్పాడు. దేవుని ప్రసెన్స్ నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి ఉన్న ప్రాముఖ్యమైన ఒక కార్యం కనుక దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని సాన్నిధ్యం అనుభవిస్తారో వారు తన్ను తానుగా దేవుని కొరకు సమర్పిస్తారు. మరి వారు వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారు. పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి తర్వాత చేసేది దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్. దేవుడు చేసిన ఉపకారములకు దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తారు. నెంబర్ 1, వారి పాపాలు ఒప్పుకుంటారు, వాటిని విడిచిపెడతారు. నెంబర్ 2, నీవు
అపాత్రుడనైన నాకు చేసిన మేలులన్నిటికై నేను నీకు వందనాలు తెలియపరుస్తున్నాను అని దేవుని మహిమపరుస్తారు, దేవుని స్తుతిస్తారు. మూడవదిగా చేసేది ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. మనం దేవుని సన్నిధి అనుభవిస్తున్నప్పుడు మన పాపములను ఒప్పుకోవడం, దేవునికి కృతజ్ఞత అర్పించటం, మూడవదిగా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఆశీర్వాదం నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో ఆశీర్వాదములు అనుగ్రహిస్తూ ఉండగా, మన ప్రార్థన అంగీకరిస్తూ ఉండగా, మన పాపములు క్షమింపబడినది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తాయి. మన పాపములు క్షమింపబడినప్పుడు మనకు వెండి బంగారములు దొరికిన దానికంటే గొప్ప ఆనందం మన జీవితంలో కలుగుతుంది. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి సంతోషిస్తారు. మనమైతే మన దేవుని నామమును బట్టి సంతోషిస్తాము. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితంలో చేసిన మేలులు అన్నిటి కొరకై మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. భక్తుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలీయులకు విరోధంగా గంభీరమైన ప్రసంగాలు చేసేటువంటి వాడు. సడన్గా తన బంధువైన ఉజియా రాజు చనిపోయాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకోండి. నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా చూచి తిని అని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ప్రార్థన చేయుచున్న విశ్వాసి, నీవు దేవుని సన్నిధిలో అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నట్లయితే, దేవా నా పెదవులను శుద్ధి చేయము అని నువ్వు ప్రార్థన చేయాలి. అనేకమైన ప్రార్థనలకు నీకు జవాబు దొరకకపోవడానికి కారణం ఏంటి తెలిసినా? నువ్వు అనవసరమైన ముచ్చట్లు నీ నోటి నుంచి వస్తుంది. నీకు దేవుడు చేసిన మేలులన్నిటినీ మర్చిపోయినట్లు నీవు సనగడము, గునగడము ఇవన్నీ నీ జీవితంలో జరుగుతుంది గనక దేవుడు తను ఆశించిన రీతిగా నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు. నీవు చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం కూడా ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి నీవు ప్రభువుని అడగాల్సిన, నా అపవిత్రమైన పెదవులను శుద్ధి చేయి ప్రభువా, నా నాలుకకు ఆ నిప్పు రవ్వను తగిలించు అని మీరు ప్రార్థించినట్లయితే ఆయన మీ పాపములను క్షమించి మిమ్మల్ని శుద్ధి చేయడానికి నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యము మనం చదివిన రీతిగా దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థించు తన బిడ్డలకు ఆయన ప్రతిఫలమిచ్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస సహితమైన ప్రార్థన అసాధ్యములను సాధ్యపరుస్తాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక తల్లికి ఒక కుమారుడు. ఆ తల్లి సింగిల్ పేరెంట్. ఈ కుమారుడు సండే స్కూల్లో ఏలియాను దేవుడు కాకి ద్వారా పోషించాడు అని సండే స్కూల్లో తెలుసుకున్నారు. ఈ కుమారుడు ఇంగ్లాండ్ దేశంలో దాదాపు 10 months భయంకరమైన చలి ప్రాంతం. అక్కడ సమ్మర్ మాత్రమే కొంచెం కిటికీ తెరిచిపెట్టగలుగుతారు. మిగిలిన 10 నెలలు కూడా మంచు పడుతూ ఉంటుంది. ఘోరమైన -డిగ్రీ టెంపరేచర్ అక్కడ ఉంటుంది. ఎవ్వరు కూడా కిటికీ తెరిచిపెట్టరు.
ఈ కుమారుడు సండే స్కూల్లో నేర్చుకున్నాడు, దేవుడు కాకోగిలముతో ఏలియాను పోషించాడు. వారి ఇంట్లో 3 రోజులుగా భోజనం లేదు. ఆ కుమారునికి ఆకలి అవుతుంది. ఆయన మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. ఏలియాను కాకితో పోషించిన దేవా, మాకు కావలసిన ఆహారం నేడు నువ్వు మాకు దయచేయబోచున్నందుకు స్తోత్రం. అలా ప్రార్థన చేసి ఆమెను అన్నాడు. ఈ బాబుకో డౌట్, కాకి వస్తే లోపలికి ఎట్లా వస్తుంది? తలుపు కిటికీలన్నీ మూసేసి ఉంది. వాడు పోయి కిటికీ తెరిచిపెట్టాడు. ఆ కిటికీ తెరవగానే లోపలికి భయంకరమైన చలిగాలి వస్తుంది. తల్లి చెప్తున్నారు, నానా ఈ ఇల్లు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, నువ్వు దయచేసి కిటికీ బెంచేయి. అప్పుడు అంటున్నాడు, మమ్మీ ఒకవేళ దేవుడు కాకిని పంపిస్తే ఆ దానికి బెల్లు కొట్టడం రాదు, అది వచ్చి తలుపు కిటికీలన్నీ బెంచేసి ఉన్నది కనుక అది తిరిగి వెళ్ళిపోతుంది, నువ్వు ఆగు, దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పి కుమారుడు ఇంకా ప్రార్థనలో మొదలుపెట్టాడు. ఆ తల్లికి కన్నీళ్ళు ఆగుతలేదు. ఆమె కూడా ఆ కుమారునితో మోకాల మీద ఉన్నారు. వారు ఇరువురు కలిసి ప్రార్థన చేస్తుంటే వారి పాస్టర్ గారు ఎక్కడో ఒక ఫంక్షన్కి పోయి అక్కడి నుంచి తిరిగి ఇంటికి పోతుండగా ఈ అబ్బాయి జోనీ వాళ్ళ ఇంటి కిటికీ తెరిచి ఉంది. ఏదో ప్రమాదం ఆ ఇంట్లో జరిగిందనేది అర్థమైంది. ఎందుకంటే ఆ దేశంలో ఎవరూ చేయని పని ఆ ఇంట్లో ఈరోజు కనబడుతుంది. ముందుకు వెళ్ళిన కారు రివర్స్ గియర్లో వెనకకు వచ్చింది. వారి ఇంటి ముందు కారు ఆపాడు. ఆపేసి వచ్చి బెల్లు కొట్టారు. ఈ ప్రార్థనలో ఉన్న తల్లి లేచి వచ్చి ఆ తలుపు తీశారు. తీసినప్పుడు ఆయన లోపలికి వచ్చి, వాట్ హ్యాపెన్, ఎందుకంటే మీరు ఇలా చేశారు, కిటికీ ఎందుకు తెరిచిపెట్టారు? ఆ తల్లి కన్నీ నుంచి కన్నీళ్ళు వస్తుంది. ఆమె చెప్పారు, నా కుమారుడు లాస్ట్ సండే స్కూల్లో తెలుసుకున్నాడు, ఏలియాకు దేవుడు కాకి ద్వారా ఆహారం ఇచ్చాడు. ఆ కుమారుడు ప్రార్థనలో ఉన్నాడు. ఆ పాస్టర్ గారు లోపలికి వస్తే మోకాల మీద ఉన్న ఆ కుమారుని చూశాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు. వివరాలు తెలుసుకుంటే 3 రోజులుగా ఆ ఇంట్లో భోజనం లేదు. పాస్టర్ గారు వెళ్ళిన ఆ ఫంక్షన్ ముగించుకొని బయలుదేరినప్పుడు కారు నిండా పలహారములు వారు లోడ్ చేశారు. తనకున్నటువంటి ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలకు ఇవ్వడానికి వారు చాలా కేక్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, మిల్క్ అన్నీ ఆ వెహికల్ నిండుగా లోడ్ చేసి పంపించిన దాన్ని ఆయన వెంటనే జోనీ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నాన్న దేవుడు పంపిన కాకిని నేను, నువ్వు నాతో రమ్ము, నీకు కావలసినవన్నీ నేను తీసుకొచ్చాను. ఆ కుమారునికి 4 రోజులు తినడానికి సరిపోయినటువంటి పలహారాలు, వస్తువులు ఆ రోజు ఆ వెహికల్ నుంచి ఆ ఇంట్లో డంప్ చేశాడు. నేనేమంటున్నాను, విశ్వాసముతో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు ఆ కార్యం చేయబోచున్నాడు అని విశ్వసించాలి. విశ్వసించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తారు. ఒక భయంకరమైన వేసవి కాలంలో ప్రజలందరూ ఉపవాస ప్రార్థన ఉంటున్నారు వర్షం పడడానికి. వర్షం పడతలేదు. అయితే 3 రోజులుగా చేయుచున్న ప్రార్థన ముగింపు రోజు ఇంటి నుంచి బయలుదేరుతుండే ఒక చిన్న బాలిక వెంటనే గొడుగు పట్టుకొని బయలుదేరింది. ఏందమ్మా ఇంత భయంకరమైన వేసవిలో నీకు ఎందుకు గొడుగు అని అంటే, మమ్మీ వర్షం పడడానికే కదా మనం ప్రార్థన చేసేది, బహుశా వర్షం పడితే మనకు గొడుగు వద్దా అని చెప్పారంట. విశ్వసించాలి. పెద్దలైన మనకు కొన్నిసార్లు విశ్వాసం కొంచెం తక్కువగానే ఉంటాయి, కానీ చిన్నపిల్లలు దేవుని మాటలను విశ్వసిస్తారు. మీరు చిన్నపిల్లలు వలె మారుతే అద్భుతమైన దేవుని హస్తాన్ని మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన తెలివి, మన జ్ఞానం, మన లాజిక్ ఆ మాటలను నమ్మాలా వద్దా అని మనం ఆలోచన చేస్తాం. గుడ్డిగా నమ్మిన వారు ధన్యులు, వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. దేవుని అందు విశ్వాసం ఉంచుచున్న తన కుటుంబానికి, తన బిడ్డలకు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. నీ సమస్య నీకో కొండలా ఉండొచ్చు, నీ సమస్య నీకో భయంకరమైన సమస్యగా ఉండొచ్చు, కానీ నా దేవునికి నీ సమస్య పెద్ద సమస్య కాదు. నువ్వు ప్రార్థనలో నీ రహస్య స్థలమందు దేవునితో సంభాషించడం మొదలు పెడితే నీ సమస్యలన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం.
మన జీవితంలో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం దేవుని సన్నిధిలో మనం సమయం గడపడమే, దేవునితో మాట్లాడడమే. మనం సిన్సియర్గా దేవునికి తెలియపరచుచున్న మాటలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు నేను విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన సమస్యలన్నిటినీ తొలగిస్తాడు. ఆయన తన డివైన్ పవర్తో, తన పరలోకపు శక్తితో నీకు అసాధ్యమైన కార్యములను ఆయన సాధ్యపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ సమస్యలన్నీ దేవునికి పెద్ద సమస్య కాదు. నేను చెప్తున్నాను, విమానంలో సంచరిస్తున్న సమయాలలో కిందికి ఆ విండో నుంచి చూసినట్లయితే ఎత్తైన భవనాలన్నీ కూడా చిన్న అగ్గిపెట్టెల్లా కనబడతాయి. కిందికి వచ్చి మనం నిలబడితే 10 అంతస్తులు, 15 అంతస్తులు, 20 అంతస్తులు ఉన్న బిల్డింగ్స్ అన్నీ మనకు చాలా ఎత్తుగా కనబడతాయి. కానీ మనం పైకి పోయి కిందికి చూస్తే అవన్నీ చాలా చిన్నగా కనబడతాయి. మీరు దేవుని సన్నిధికి ఎక్కిపోయి ఆయన సన్నిధి నుంచి మీరు చూస్తే మీ సమస్యలన్నీ చాలా చిన్న సమస్యలే. మీరు మీ సమస్యల పక్కనే కూర్చొని ఇలా చూస్తే మీ సమస్యలన్నీ పెద్ద కొండలాగా కనబడతాయి. అందుకే మీరేం చేయాలి? ఈ సమస్యల దగ్గర నుంచి ఆయన సన్నిధికి కొంచెం ఎక్కిపోవాలి. ఆయన సన్నిధికి ఎక్కేసి ఆ సమస్యలను చూస్తున్నప్పుడు అది చాలా చిన్న సమస్యలని మీకు అర్థమవుతుంది. మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యములు చేస్తారు. కొందరికి కుటుంబంలో ఉన్న సమస్యలే పెద్ద సమస్య. ఆహారం లేకపోయినా, డబ్బు లేకపోయినా అడ్జస్ట్ అవుతాం, కానీ మాటలు పడలేకపోతున్నా. కత్తితో పొడిచిన మాటలు ప్రతి క్షణం వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేటువంటి వారు ఉంటారు. నీ జీవితంలో ఉన్న సమస్యలు ఫైనాన్షియల్ అయినా, శారీరకమైన అస్వస్థతలైనా, ఇతరుల చేత పడుచున్న నిందలు, అవమానమైన, దేవుడు సమస్తమునకు పైన అధికారి అని విశ్వసించినట్లయితే, థ్యాంక్ యూ జీసస్, నీ ప్రెసెన్స్ నాతో కూడా ఉన్నందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మీరు తెలియపరిచినట్లయితే మీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. పక్షిరాజు యవ్వనము నూతనపరచబడినట్లు దేవుడు నీ సొమ్మసిల్లిన జీవితాన్ని నూతనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో నువ్వు స్పెండ్ చేస్తున్న సమయం నీలో ఒక రెన్యూవల్ జరగటానికి దేవుడు వాడుకుంటున్న సమయమే. పక్షిరాజు ముసలివాడైపోయిన తర్వాత ఎగిరి 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 ఎత్తైన కొండపై పోయి కూర్చొని తన ఫెదర్స్ అన్నీ కూడా తీసేస్తాడు. అవన్నీ రాలిపోతుంది. ఆ తర్వాత ఒక మాంసపిండం మాత్రమే అక్కడ కూర్చున్నట్టు, అది మళ్ళీ చలించదు. కొంతకాలం అలా ఉంటున్నప్పుడు, కొన్ని వారాలు అలా ఉంటున్నప్పుడు నూతనమైన ఈకలు దానికి వచ్చేస్తుంది, న్యూ ఫెదర్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆకాశములోనికి, అనంత విహాయసులోనికి అది ఎగిరి 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 వెళుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితం కూడా దేవునితో గడుపుచున్న సమయముల ద్వారా నీవు నూతనపరచబడుతున్నావు. నీ జీవితంలో దుష్టుడు తీసుకొచ్చిన ప్రతి కాడిని విరగొట్టడానికి ఉన్న శక్తి దేవుని సన్నిధిలో ఉంది. నీవు అనుకుంటావు, ఇన్ని నష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు ఇవన్నీ జరుగుతూ ఉండే దేవుడు గుడ్డివాడులాగానే ఉండిపోయి నన్ను అవన్నీ అనుభవించడానికి వదిలేశాడు. కానీ మీకు తెలుసా, నీకెంతవరకు సామర్థ్యం ఉంది, నీవెంతవరకు దాన్ని మోయగలుగుతావు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. నువ్వు మోయలేవు అని అనుకుంటున్న క్షణంలో ఆయన దిగి వచ్చి తన భుజం మీద నిన్ను ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నడవలేని చోటికి, నువ్వు దాటలేని నదిలోనికి నువ్వు మునిగిపోయే పరిస్థితి వస్తున్నది అని తెలుస్తున్నప్పుడు ఆయన తన రెక్కల మీద నిన్ను తీసుకుంటాడు. నిన్ను పైకి తీసుకొని వెళ్ళి ఆయన నీకు ఇంకను అద్భుతమైన ఎగరడం ఆయన నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు ఎప్పుడూ అనుకోకు. నీ దేవుడు నిన్ను లెక్కించడం లేదని నువ్వు అనుకోవద్దు. నీ మీద లక్ష్యం ఉంచడం లేదని నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను సూటిగా, జాగ్రత్తగా అబ్జర్వేషన్లో పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సీరియస్ కండిషన్లో మన హాస్పిటల్ వెళ్తే డాక్టర్స్ చెప్తారు 24 అవర్స్ తర్వాతనే మేము ఏమైనా చెప్తాం, 48 అవర్స్ తర్వాతనే మేము ఏమైనా చెప్తాం. ఇప్పుడైతే మేము ఏం చెప్పం. ఈ 48 అవర్స్
మనం ఏమనుకోవాలి? అవ్వచ్చు, కాకపోవచ్చు, బ్రతకొచ్చు, చనిపోవచ్చు. వారు చెప్పినది మనకు డౌట్స్ క్రియేట్ చేశారు. 48 అవర్స్ వరకు మేమేమి చెప్పలేము, కానీ స్ట్రిక్ట్ అబ్జర్వేషన్లో ఈ పేషెంట్ ఉంటారు. ఎక్కడ తీసుకుపోయి పెడతారు? ఎమర్జెన్సీ రూమ్లో పెడతారు. అక్కడ డాక్టర్స్, నర్సెస్ 24 అవర్స్ అదే పేషెంట్ని చూసుకుంటూ ఉంటారు. బీపీ చెక్ చేస్తూ ఉంటారు, పల్స్ చెక్ చేస్తూ ఉంటారు, షుగర్ చెక్ చేస్తూ ఉంటారు, హార్ట్ బీట్స్ చెక్ చేస్తూ ఉంటారు, ఈసీజీ చెక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఆ 24 అవర్స్ అయ్యే టైంలో చెప్తారు, భయపడద్దు, ఛాన్సెస్ ఉంది అంటారు. అయినా ఓకే అనరు. ఏమంటారు? అవుట్ ఆఫ్ డేంజర్, ఇంకా ఒక 2 days కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది అంటారు. ఈ అబ్జర్వేషన్లో ఉన్నటువంటి పేషెంట్ను వారేమాత్రం నిర్లక్ష్యం చేయరు. ఆ పేషెంట్ ఎవ్రీ మూమెంట్స్ వారు గమనిస్తూ ఉంటారు. నీవు అండర్ అబ్జర్వేషన్లో ఉండే దేవుడు నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నడుచుచున్న మార్గం, నువ్వు తలంచుచున్న తలంపులు, నీ ఆలోచన విధానం, నీవు లేవటం, నీవు కూర్చోవడం, నీవు పడుకోవడం, ఇవన్నీ దేవుడు అబ్జర్వేషన్లో పెట్టి ఆయన నీకు సహాయి అయి, సమీపమైన సహాయి అయి ఆయన ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. తను నమ్మిన ప్రతి ఒక్కరికి ప్రభు చెప్పిన మాట, ఆకాశం తొలగిపోవచ్చు, భూమి తొలగిపోవచ్చు, పర్వతములు తత్తరిల్లొచ్చు, కానీ నా మాటలు మాత్రం ఎన్నడూ తొలగిపోదు, మారదు అని చెప్పాడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో కూడా ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేసి నడిపిస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదమును కలుగజేస్తాడు. యేసు ప్రభు వారు పరమ తండ్రి అయిన దేవునితో ప్రతిరోజు సహవాసం చేసేవాడు. ఏదైనా ఒక మేజర్ వర్క్ రేపు మార్నింగ్ తను చేయవలసి ఉంటే రాత్రి అంతా తండ్రితో సహవాసం చేసేవాడు. ఆయన తన శిష్యులకు ఒక అసైన్మెంట్ ఇవ్వాలి అంటే ఆ ముందు రాత్రి తండ్రితో సంభాషించేటువంటి వాడు. మన జీవితంలో కూడా మనం ఏదైనా ఒక కార్యం తలపెట్టే ముందు దేవుని సన్నిధిలో సమయం గడపాల్సినటువంటి అవసరం ఉంది. దేవునితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఆలోచనలు మన జీవితంలో మనం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి కూడా చదువుదామండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో మనం ఏది చేయబోయే ముందు కూడా దేవుని బలం కొరకు మనం ఆశించాలి. ఆయన మాత్రమే నా జీవితంలో అద్భుతమైన కార్యములు చేయగలడు అని మనం విశ్వసించాలి. మనం ముందున్న వాటి కొరకు వేగరు పడుచున్నప్పుడు వెనకున్న వాటన్నిటినీ మర్చిపోవడానికి మనం రెడీ కావాలి. వెనక మనల్ని నిరుత్సాహపరచిన అనేక సందర్భాలు వచ్చినాయి. వెనకకు తిరిగి చూస్తే చేదు కలిగిన అనేక మాటలు మనం విన్నాం, అనేకమైన వ్యతిరేకతలు మనం చూచాం. కానీ ముందున్న వాటి కొరకు నేను వేగరపడుచున్నాను గనుక వెనకున్న వాటిని నేను మర్చిపోతున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు గతమును పట్టుకొని ముందుకున్న నీ ప్రయాణాన్ని నువ్వు ఆలస్యం చేయొద్దు. గతమును పట్టుకొని గతములో జరిగిన వేదన, బాధలు, గతములో జరిగిన అపజయము, వీటిని పట్టుకొని నీ ముందు ఉంచబడిన పరుగును నువ్వు తుదముట్టించకుండా నిస్పృహలో నువ్వు ఉండిపోవద్దు. నీ ఎదుట ఒక గొప్ప పరుగు సిద్ధమైంది. నువ్వు ఖచ్చితంగా ముందుకు పరిగెత్తడానికి పిలువబడి ఉన్నావు. వెనక ఉన్న వాటన్నిటిని నువ్వేం చేయాలి? మర్చిపోవాలి. ముందుకు వేగరపడడానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం. ఈ తలంపులు అడవిలోకెళ్ళిపోయినట్టు పోతుంది. అప్పుడు దేవుని సమాధానం ఏం చేస్తుంది? ఒక కావలివాడిలాగా ఉంటాడు. నువ్వు దిగులు పడకు, చింతపడకు, దేవుడు అన్నీ చేస్తాడు అని చెప్తూ ఉంటాడు. దేవుని సమాధానం నీకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం. దేవుని సమాధానం నీకు తోడుగా ఉండును. నీవు నాశనమైపోవడానికి దేవుడు నిన్ను అనుమతించడు. నీ కుటుంబం చెల్లాచెదరైపోవడానికి దేవుడు అనుమతించడు. నిన్ను గూర్చి, నీ కుటుంబమును గూర్చి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవు చేయవలసినది నెమ్మదిగా ప్రభు దగ్గర నువ్వు వేచి ఉండడానికి ప్రయత్నం చేయాలి. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యములతో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా చదివి మనం ముగిస్తాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన యందు ఆశ్రయం ఉంచిన వాడు ఏమాత్రం కదల్చబడడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. మన దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన తన బిడ్డలను పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక అద్భుతం చేస్తే సగం చేయడు. ఏవో నేను సగం చేశాను ఇక నాకు తెలియదని దేవుడు చెప్పాడు. ఆయన ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆమేన్. డాక్టర్స్ నిన్ను భయపట్టిస్తారు, పరిస్థితులు నిన్ను భయపట్టిస్తారు, సిచ్యువేషన్స్ నీకు వ్యతిరేకంగా కావచ్చు. కానీ దేవుడు మట్టికి నీ పక్షంగా ఉన్నట్లయితే అన్ని సిచ్యువేషన్స్ను ఆయన నీకు అనుకూలంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎల్లవేళలో దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి నువ్వు పిలువబడి ఉన్నావు గనుక ఉత్సాహంతో, సంతోషముతో ప్రభు నామాన్ని మహిమపరచాలని ప్రభు కోరుచున్నారు. ఆయన తన పిల్లలకు మేలైనది, శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన ఎదురు చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం. తన కొరకు కనిపెట్టుచున్న తన బిడ్డల కోసం శ్రేష్టమైన ఈవీయులను అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీ జీవితం క్రీస్తునందు ధన్యమవ్వాలని, ఆశీర్వదింపబడాలని నీ గురించి దేవుడు ఆశిస్తున్నాడు. గనక ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని సమర్పించండి. దేనిని గూర్చి చింతపడకుడి. ఆయన నీ కోసం అద్భుత కార్యములు చేయబోచున్నాడు. అయ్యో ప్రభువా, పిల్లల వయసు పెరిగిపోయింది, అయ్యో ప్రభువా ఇంకా ఉద్యోగం లేదు, అయ్యో ప్రభువా ఇంకా ఎలా అనేటువంటి దిగులు నీకు అవసరం లేదు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. రాత్రి వేళలో కాస్త కొంత సమయం దేవుని కోసం ప్రత్యేకించండి. నీ రహస్యమందు నీ అంగలార్పు, నీ బాధలు, నీ వేదనలు, నీ కన్ఫ్యూషన్స్ అన్నీ ఆయన సన్నిధిలో నువ్వు దించండి. నువ్వు నెమ్మదిగా ఉండండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేసేంత వరకు ఆయన వెనుదిరుగడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు కోసం మన జీవితాన్ని సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, రహస్యమందు ప్రార్థించడానికి, ఎవరికి వినబడకుండా, ఎవరికి తెలియకుండా ప్రార్థించడానికి ఉన్న ఒక అలవాటును మనం డెవలప్ చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో అది సంభవించునుగాక. ఇతరులు మన గురించి సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరులు అని ఇతరులు మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు చెప్పాల్సిన అవసరం ఉంది. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. భూలోకంలో ఉన్న సమస్త మనుషులలో మిక్కిలి సాత్వికుడు.
నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత ఉంది. దేవునితో కమ్యూనికేట్ చేస్తాం, దేవునితో మాట్లాడుదాం, దేవుని కృప పొందుదాం, దేవునికి ఇష్టలుగా నడుస్తాం, దైవ చిత్తం నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ దినములలో ఆయన సన్నిధి, ఆయన సమాధానం మన జీవితంలో అనుభవించడానికి తగినట్లు మన హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పిద్దాం. మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయమందు మీ సన్నిధానంలో మా జీవితాన్ని మేము సమర్పిస్తున్నాం. నమ్మదగిన దేవా, నీ కృపయు సమాధానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు నీ వాక్యం వినిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ లైవ్ టెలికాస్ట్లో యూట్యూబ్ ద్వారా ఎందరూ నీ వాక్యాన్ని విని ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. టెలివిజన్ ద్వారా ఎందరూ నీ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించండి ప్రభువా. వారి జీవితంలో ఉన్న సమస్యలను కొట్టివేయి ప్రభువా. వారిని ఆశీర్వదించు ప్రభువా. ఒక నూతనమైన దిశలోనికి వారిని నడిపించు ప్రభువా. వారికి గొప్ప కాన్ఫిడెన్స్ అనుగ్రహించండి. వారు అద్భుతమైన సాధనాలుగా నీ కోసం వాడబడడానికి నీ కృపతో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాం. దుష్టుడు పెట్టిన ప్రతి కాడి యేసు నామమున విరిగిపోవును గాక. ఈ బిడ్డలకు జయం అనుగ్రహించమని, కృప కుమ్మరించమని, ఆదరించమని, ఆశీర్వదించమని, వీరి జీవితం నీకు ప్రియమైనదిగా ఉండినట్లు కృప చూపమని, ప్రతి ఒక్కరిని మీకు సాక్షులుగా వాడుకొనమని నీ కృపలతో నింపమని, వారు చేయి ప్రార్థనకు ఖచ్చితమైన ప్రతిఫలం ఇచ్చి ప్రతి ఒక్కరిని హెచ్చించుమని, ఆశీర్వదించుమని, కృప చూపమని, వారు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా వారి వెనకకు పోవునుగాక, వారి ముందుకు నీ ప్రశంసలో నడుచుకుంటూ వెళ్ళునుగాక. ఎర్ర సముద్రం ఇంకా ఎన్నడూ వారిని కలవరపరచకుండా తండ్రి, ఆ పాయలు చేయబడిన ఎర్ర సముద్రమును దాటి వారి ముందుకు పోవుదురుగాక. నీ కృప వారికి అనుగ్రహించమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రాత్రి మనకు జయమిచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభువా త్వరగా రమ్ము. ఆమేన్.